హాయ్ అండి. ఇవాళ క్యారెట్ కొబ్బరి చట్నీ చేసి చూపిస్తున్నాను. ఇది ఇడ్లీలోకి దోశల్లోకి బాగుంటుంది. అలాగే క్యారెట్ రుచి ఇష్టమైన వాళ్ళు భోజనంలో కూడా తీసుకోవచ్చండి, అన్నంలో కూడా కలుపుకోవచ్చు. దీనికి కావాల్సినవి క్యారెట్, కొబ్బరి, పచ్చిమిర్చి, పోపు దినుసులండి, శనగపప్పు, ఎండుమిర్చి, ఒక టమాటా, మినపప్పు, అలాగే వెల్లుల్లి, జీలకర్ర అండి. ముందుగా ఒక బాణలిలో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అందులోని మినపప్పు వేసుకోండి, శనగపప్పు, ఎండుమిర్చి వేసుకుని ఒకసారి కలపాలండి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కాస్త పచ్చదనం పోవాలి. మగ్గాక క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. క్యారెట్ బాగా కడిగి పీల్ చేసి చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలండి. ఇప్పుడు కాసేపు మగ్గనివ్వాలి మూత పెట్టి. మగ్గాక ఒక టమాటా ముక్కల కింద కోసి వేసుకోవాలి. ఈ టమాటా వేయడం దేనికంటే కొంచెం పులుపునిస్తుంది, అలాగే గ్రేవీగా వస్తుందండి. చట్నీ బాగుంటుంది. ఇది మగ్గాక ఇప్పుడు ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కోసి ఉంచుకున్న అరకప్పు కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. ఒక పెద్ద చెక్క కొబ్బరి చెక్క అండి ఇది. అది మగ్గాక బాగా చల్లారనివ్వాలి. స్టవ్ ఆపేసి చల్లారాక ఇదంతా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలండి. కొద్దిగా నీటిలో తడిపి పెట్టుకుని చింతపండు వేసుకోవాలి. అలాగే రుచిగా ఉండడానికి జీలకర్ర, వెల్లుల్లి కూడా వేసుకోవాలి. పోపులో కంటే ఇప్పుడు గ్రైండ్ చేసినప్పుడు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి పచ్చళ్ళలో. ఒకసారి గ్రైండ్ చేశాక మనకి కన్సిస్టెన్సీకి సరిపడా కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. దీనికి తిరగమాత వేసుకోవాలండి. భోజనంలోకి అంతగా పర్వాలేదు, కానీ టిఫిన్లోకి తినే పచ్చడికి ఏదైనా తిరగమాత వేసుకుంటే బాగుంటుంది. ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడినంతా చట్నీని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కనిచ్చి కొద్దిగా ఆవాలు, కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుంటే చాలండి. ఇది ఒకసారి చిట్పట్లాడనిచ్చి ముందుగా బౌల్లో తీసి పెట్టుకున్న చట్నీలో వేసుకోవాలి. ఈ క్యారెట్ కొబ్బరి చట్నీ చాలా రుచిగా ఉంటుంది. ఇలా చిక్కగా ఉంటే, ముద్దగా ఉంటే భోజనంలో అన్నంలో కలుపుకొని తినొచ్చండి, చాలా బాగుంటుంది. మన టిఫిన్లోకి అయితే కొంచెం నీళ్ళు వేసి డైల్యూట్ చేసుకోవాలి. పలచగా చేసుకుని టిఫిన్లోకి వాడుకోవచ్చు. ఇడ్లీ దోశల్లోకి చాలా బాగుంటుంది. ఒక బాక్సులో కనుక వేసి పెట్టుకుంటే 2-3 రోజులు ఫ్రిడ్జ్లో ఉంటుందండి. మార్నింగ్ టైం చట్నీ చేయడానికి టైం ఉండదు కాబట్టి ఇది కాస్త ఎక్కువ చేసి పెట్టుకుంటే కావాల్సినప్పుడు కొద్దిగా నీరు వేసుకుని పలచగా చేసుకుని ఇడ్లీ దోశల్లో సర్వ్ చేసుకోవచ్చు. క్యారెట్ హెల్త్కి చాలా మంచిది కదా. ఈసారి మీరు తప్పకుండా చేసి చూడండి. రుచి చాలా బాగుంటుంది. నేనైతే క్యారెట్, కొబ్బరి, అలాగే బీట్రూట్ కొబ్బరితో కూడా చట్నీ చేస్తుంటాను టిఫిన్లోకి. తప్పకుండా ఒకసారి చేసి చూడండి. ఇడ్లీ దోశల్లో చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా చేసి తినడం వల్ల క్యారెట్ తాలూకా ఉపయోగాలు, అలాగే కొబ్బరిలో ఉన్న గుణాలు మనకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.